నమ్మకం ఏంటి సినిమా మీద? 100% అందరిని సాటిస్ఫాక్షన్ తోటి బూష్ బాంబ్ వస్తే ఎందుకంటే మా ఫీలింగ్స్ అంటే ఏంటంటే మనం భగవంతుడితోటి చాలాసేపు ఉన్న ఫీల్ వస్తుంది సినిమాలో. సినిమా చూసిన ఒక 3 hours 2.5 hours అంటే మనం ఏంటంటే మనం ఒక గుడికి వెళ్ళినప్పుడు ఒక చేసినప్పుడు అలా 10 నిమిషాలు అలా పెట్టుకుని బయటకు వస్తాం కదా. దీంతో ఒక 1 hour 10 minutes కూడా మన భగవంతుడు ఆభరణాలు ఆ సర్కిల్లో మనం ఉన్న ఫీల్ ఉంటుంది బయటకు వస్తుంది ఆడియన్స్. ఆ ఫీల్ తోటి కొంత ట్రావెల్ చేసిన ఫీల్ ఉంటుంది. ఆ ఫోన్ కాల్ తోటి బయటకు వస్తాడు అనిపిస్తుంది. అఖండ 3 ఉందా నెక్స్ట్? అఖండ అది జనం ప్రేక్షకులు చెప్తారు, అతను డైరెక్టర్ గారు మనసులో ఉంటుంది. ఉంటుంది కదా. మీరు అఖండలో 3 ఉండదు అనగానే రాకపోతుంది. నెక్స్ట్ ఏం చేయొచ్చు? ఇప్పుడే స్టార్ట్ అయింది మా మైండ్. దీని నుంచి ఏం చేయాలి కదా. గనులు 3 షోలో గనులో పెట్టాము. అప్పుడు ఇంకా దేవుళ్ళు పెట్టాలో ఇంకా ప్రపంచం ఇద్దరు దానిలో పెట్టాలో ఏం తెలియలేదు. చూస్తాం అలా డైరెక్టర్ గారికి క్రియేట్ అయ్యి ఉంటుంది అన్నాడు. ఉంటుంది ఆయనకి. ఎందుకంటే ఒక ఎనర్జీ, ఒక శక్తి ఆయనలో డైరెక్టర్ గారిలో క్రియేట్ అయ్యింది, రీచ్ అయ్యింది. ఆడియన్స్ కూడా చూస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇలాంటి ఒక దైవం సినిమాలు వచ్చినాయి అనుకోండి, మంచిదేగా. మనుషుల్లో ఒక మంచి దైవత్వం తోటి కూడుకున్న సినిమాలు, ఒక భగవంతుడి గురించి ఒక బాలయ్య లాంటి ఒక మనిషి మాట్లాడుతుంటుంటే సనాతన ధర్మం గురించి, హైందవ ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే మనం తెలియని కొత్త విషయాల్ని మనం చెవుల్లో నుంచి వింటున్నాం కదా. లేదా అదే అంతకంటే ఇంకేం కావాలి? అలాంటి అదే మనం మాట్లాడేది పెద్ద లేదు. ఆయన నోటి కూడా వస్తే తెలియని కిక్ ఉంటుంది కదా. కానీ ఇలాంటి సినిమా రావాలి, అఖండ 3 రావాలి, అఖండ 4 రావాలి, అఖండ 5 కూడా రావాలని కోరుకుంటున్నాను. బోయపాటి గారు ఒక మాట అన్నారు, ఈ సినిమా భారతదేశ ఆత్మ అన్నారు. సో మీరు ఈ సినిమాకి వర్క్ చేసి ఉన్నారు. మరి ఆయన కామెంట్కి ఈ సినిమాలో ఉన్నదానికి ఆ రెండింటిని పోల్చి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఇంకోటి అంటే ఆత్మ అన్నాడు కదా, అసలు యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఆత్మలే మాట్లాడుకుంటున్నాం. ఆత్మ లేనిదే ఏమీ లేదు, విషయం లేదు కదా. నువ్వు చూడటానికి, మాట్లాడి నడవడానికి కారణమైంది ఒక శక్తి ఉంది. ఆ శక్తి ప్రపంచం అందరిలో ఉంది. ఈ శక్తి ఆయన ఎందుకు అన్నాడంటే ఆ డైరెక్టర్ గారు బోయపాటి గారు ఇది ఆత్మ అన్నాడు. ఎందుకంటే ఈ శక్తి, ఇలాంటి ఒక శక్తి సినిమా అందరూ కనెక్ట్ అవుద్ది అని చెప్పాడు అనమాట. అంటే ఆత్మ అంటే మనసుకు కాదు, ఇన్నర్లో తాకుద్దని డైలాగ్ చెప్పినట్టు మాకు తెలుస్తుంది. అంటే నువ్వు అన్న తర్వాత మాకు అర్థమైంది, మేము వినలేదు అది. ఆత్మ అనేది అది యూనివర్సల్, అల్టిమేట్ ఓన్లీ వన్ మ్యాన్ వన్ అన్. ఆత్మ అనేది అందరిలో ఉన్న విషయం. మనకి గాఢ నిద్రలో మనకి విజయాలు ఏమి లేని, మనకు గొప్ప గొప్ప ఫంక్షన్ లేకుండా కూడా ఆనందంగా ఉంచుడు, అదే ఆత్మస్థితి. ఆ స్థితిలో నుంచి వాళ్ళు డైలాగులు కానీ, ఆ స్థితిలో నుంచి కొన్ని మాటలు కానీ చెప్పించాడు డైరెక్టర్ గారు అనేది మేము ఈ సినిమాలో తెలుస్తుంది. ఆయన ఆత్మ అన్నాడంటే చాలా గొప్ప డైలాగ్, అది మంచి డైలాగ్ అది.